యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈ సంవత్సరం మనకి అత్యంత శ్రేయోదాయకమైన మాసము శ్రావణ మాసము. అమ్మవారి ఆరాధనకి అత్యంత అనుకూలమైన మాసము. ఆ శ్రావణ మాసంలోకి 2 నెలలు వచ్చిందంటే అధిక శ్రావణం నిజ శ్రావణం 2 వచ్చాయి. ఈ అధిక శ్రావణం నిజ శ్రావణంలో ఎప్పుడు ఆచరించాలి అన్నప్పుడు లెక్క ప్రకారం అయితే 2 నెలలు ఆచరించడము మంచిది. అధికస్య అధికం ఫలం. అధికంలో చేసే పూజలకి దానాలకి అధికమైన ఫలితం వస్తుంది అని చెప్పబడుతుంది శాస్త్రము. కాబట్టి అధిక మాసంలో నిజ శ్రావణంలో కూడా అమ్మవారి పూజలు శ్రేయోదాయకం. సరే, ఏ పూజ చేయాలి? అత్యంత పెద్ద పెద్ద ఇబ్బందులని, మనుషులకు వచ్చే కష్టాన్ని కూడా తొలగించగలిగిన శక్తివంతమైనది ఒకటి ఉన్నది. దాని గురించి తెలుసుకుందాం. ఏంటయ్యా అంటే, ఇప్పుడు మనుషులకు ఉండేవి వాళ్ళ గ్రహ నక్షత్రాల వశాత్తు కావచ్చు, వాళ్ళు చేసుకున్న కర్మ ఫలితాల వల్ల కావచ్చు, ఉండాల్సిన ఉద్యోగాలు, వాళ్ళకి రావాల్సిన ధనము, ఇంకోటో రాలేదనో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారంటే, ఏదైతే మనకున్న స్థాయికి తగ్గట్టుగా మనం పొందాలో అది పొందలేకపోతున్నాము అని అనుకుంటున్నాం. అటువంటి వాటిని పొందడానికి అత్యంత శ్రేయోదాయకమైనది, అట్ ద సేమ్ టైం అత్యంత శక్తివంతమైనది ఏది అని చూసుకుంటే లలితా సహస్రనామ స్తోత్రం. ఎందుకయ్యా అంటే, మిగతా సహస్రనామాలన్నీ ఒక ఎత్తు అయితే అన్నిటిలో కల్లా అత్యంత శక్తివంతమైనది ఏదయ్యా అంటే లలితా సహస్రనామ స్తోత్రం. అందులో ఏ అనుమానము లేదు, అంత శక్తివంతమైనది. ఎందుకయ్యా అంటే, పరబ్రహ్మణ స్వరూపిణి అయిన అమ్మవారి యొక్కటువంటి స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రం. లలితా సహస్రనామాల గురించి మనం తెలుసుకుంటే కనుక ఆ స్తోత్రం యొక్క విలువ ఏంటో మనకు తెలుస్తుంది. వాగ్దేవతలు అంటే మనం మాట్లాడే మాటలకి సంబంధించిన అధిష్టాన దేవతలు కొంతమంది ఉన్నారు. ఆ దేవతల ద్వారా అమ్మవారి చెప్పి నిర్మించిన స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రం. ఈ శ్రావణ మాసంలో ఇంట్లో లలితా అమ్మవారి పటం కానీ, లక్ష్మీ అమ్మవారి కానీ, ఏదైనా అమ్మవారి పటం కనుక ఉన్నట్టయితే అక్కడ కూర్చొని, ఇంట్లో తొందరపడే యంత్రాలు అవి తెచ్చిపెట్టుకోవడం అంత శ్రేయోదాయకం కాదు. మనం దానికి తగ్గ పూజ చేయలేమన్నప్పుడు అమ్మవారి పటం ఉంటే చాలు, అందుకంటే ఎక్కువ ఏమీ అక్కర్లేదు. పటం కూడా లేకపోతే తమలపాకు ఒక పాత్రలో పెట్టి అక్కడ అమ్మవారు ఉందని భావన చేసి పూజ చేసిన అమ్మవారు స్వీకరిస్తుంది. ఒకటి ఏదైనా పెట్టుకొని ఈ 2 నెలలు ఉన్న శ్రావణ మాసంలో మనకు అనుకూలంగా ఉన్న రోజులు ఒక 41 రోజుల్ని పెట్టుకొని, 2 నెలలు శ్రావణ మాసం కింద పరిగణలోకి తీసుకుందాం. ఎప్పుడు కుదురుతుందో అప్పుడు మొదలు పెట్టుకొని 41 రోజుల పాటు దీక్షగా బ్రహ్మచర్యాన్ని వహిస్తూ, చెప్పులు వేసుకోకుండా, భూశయనం చేస్తూ, ఏకభుక్తము అంటే ఒక పూటే భోజనం చేస్తూ, మీ ప్రధానమైన దీక్ష ఏంటయా అంటే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తున్నప్పుడు కుంకుమార్చన కూడా చేయవచ్చు. లలితా సహస్రనామ స్తోత్ర అర్చన ప్రతిరోజు పొద్దు నుంచి సాయంత్రం లోపల మీ పనులతో పాటు లలితా సహస్రనామ స్తోత్రం యొక్కటువంటి పూజని చేస్తున్నారు. ఇది మీ దీక్ష 41 రోజులు. ప్రతిరోజు లలితా సహస్రనామంతో అమ్మవారికి అర్చన చేయడము. ఇంట్లో గనక ఉండగలిగితే ప్రసాదం ఉండేటైతే గుడాన్న ప్రీతమానస అమ్మవారికి బెల్లమన్నము అంటే పాలు బెల్లము కలిపిన అన్నాన్ని నైవేద్యంగా అమ్మవారికి పాయసాన్నాన్ని నివేదించడం, కొద్దిగా ఆవు నెయ్యి కూడా వేసి చేయడము. ఇది చేయడం ద్వారా 41 రోజులు మండల దీక్షగా చేసి ఆఖరి రోజు ఈ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టడము. ఏదైనా దేవాలయంలోకి వెళ్ళి మన యథాశక్తి అమ్మవారికి కొద్దిగా వస్త్రాలు, చీరను, 2 జాకెట్ ముక్కలు, గాజులు మనకున్న దాంట్లో అమ్మవారికి సమర్పించి మన కోరిక చెప్పి నమస్కారం చేసుకోవడం ద్వారా ఆ లలితా సహస్రనామ స్తోత్రం యొక్క శక్తి వలన అనుకున్న పనులు తప్పకుండా అవుతాయి. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేకుండా మన పనులు అయ్యేట్టుగా మనమే చేసుకోదగ్గ విధానాల్లో ఈ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ ఉత్తమం. అందులోనూ ఈ శ్రావణ మాసంలో చేయడం అధిక ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అవసరం ఉన్నవారు, అమ్మవారి యొక్కటువంటి అవసరం లేని వారెవరు, అందరూ ఏదో ఒక అవసరం ఉన్నవారే. కాబట్టి అమ్మవారి యొక్కటువంటి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసి మీ యొక్కటువంటి ఫలితాలని పొందగలరు. ఈ లలిత అమ్మవారంటే ఎవరు అని కూడా తెలుసుకోవాలి కదా. లలిత అమ్మవారి పూజ చేస్తున్నప్పుడు లలిత అమ్మవారు ఎవరయ్యా అంటే భండాసురుడు అనబడే రాక్షసుడు కూడా ఉద్భవించాడు. ఈ భండాసురుడు యొక్కటువంటి దాడికి ఏ దేవతలు కూడా తట్టుకోలేని యొక్కటువంటి పరిస్థితి ఏర్పడ్డదట. ఆ సమయంలో అమ్మవారి శ్రీచక్రాన్ని రథంగా మార్చుకొని బయలుదేరింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ శ్రీచక్రంలో నుంచే వారాహి అమ్మవారు శ్యామల మంత్రిని ఎంబా విరచిత విషంగ అవధదోషిత నడుస్తుంది మనకి. అంటే మంత్రిని అనగా శ్యామల అమ్మవారు,
విశుక్ర ప్రాణ హరణ వారాహి వీర్య నందిత అన్నారు. అంటే వారాహి అమ్మవారు కూడా ఇద్దరు వచ్చారట. ఒకరు సేనాధిపతి, ఇంకొకరు అమ్మవారి యొక్కటువంటి మంత్రి. వీళ్ళిద్దరితో కలిసి అమ్మవారు చేసిన యుద్ధము. ఇంకొన్ని కోట్ల మంది సైన్యం ఉన్నారు అమ్మవారి తరఫున కూడా. వీళ్ళందరూ కలిసి అమ్మవారు చేసిన సైన్యం. అసలు ఈ భండాసురుడు అంటే ఎవరు? మన ఆలోచనల్లోనే ఒక రకంగా మన ఏదైనా పని చెయ్యాలి అనుకున్నప్పుడు మనల్ని చెయ్యకుండా ఆపే లక్షణమే భండాసురుడు. దాన్ని ఛేదించడానికి సరైన ప్రజ్ఞ కావాలి. విద్య అనేది మనకు ఉండాలి. ఆ విద్యనిచ్చే స్వరూపమే శ్యామలా స్వరూపం. ఆమెనే మంత్రిని. ఆ విద్య మనకి రావాలన్నా కొన్నిసార్లు మనం చేయాలనుకున్న ఏవో అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఎన్నో రకాల అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి వాటిని తొలగించడానికి మనకి తట్టుకోగలిగిన శక్తి కూడా కావాలి. విల్ పవర్ అని వచ్చేమో అటువంటిది ప్రసాదించే స్వరూపమేమో వారాహి అమ్మవారై ఉంటారు. ఈ ఇద్దరి అనుగ్రహాన్ని మనకిస్తూనే మనం వెళ్ళే దారిని సుగమం చేసేవారు, మన ప్రయత్నానికి ఫలితాన్ని ఇచ్చే స్వరూపమే లలితా స్వరూపం. అంటే ఈ దేవతలందరూ ప్రార్థన చేయగా పరాశక్తి ఆ రూపంలో వచ్చి భండాసురుడి వధ చేసిందట. ఆ తర్వాత ఈ దేవతలందరూ కూడా అమ్మవారినే, ఈ దేవతలందరికీ కూడా మహారాజ్ఞిగా పట్టాభిషేకం చేశారు. ఆమెనే రాజరాజేశ్వరి లలిత అనే పేర్లతోటి పిలవబడుతూ ఉన్నది అని చెబుతూ ఉన్నారు. మరి అమ్మవారికి ఏమంటే ఇష్టము? చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియా. వాడిపోయినవి, వడిలిపోయినవి, నల్లబడ్డవి కాకుండా చైతన్య కుసుమాలు అంటే ఫ్రెష్గా తీసుకొని వచ్చిన పుష్పాలు అమ్మవారికి ప్రీతికరం. అలాగే సుమంగళ్యర్చన ప్రీత, సుమంగళిలుగా ఉన్న స్త్రీలు అర్చన చేస్తే అమ్మవారికి అత్యంత ఇష్టమట. అందుకని సుమంగళిగా ఉన్నారు కుంకుమార్చన చేయడము. పురుషులు చేసేటిదే కనుక కుంకుమార్చన చేయవచ్చు, లేదంటే పుష్పార్చన. చైతన్య కుసుమలు అంటే ఫ్రెష్ పువ్వులు తీసుకొచ్చి అమ్మవారికి ఆరాధన చేయడము. దాడిమి అంటే దానిమ్మ పండ్లను కూడా నైవేద్యం కింద అమ్మవారికి పెట్టవచ్చు. ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి, మూలా నక్షత్రాలు కూడా అమ్మవారి ఆరాధన అత్యంత విశేషంగా చేసుకోవచ్చు. కాబట్టి ఈ అర్చనల ద్వారా మన యథాశక్తి ఈ శ్రావణ మాసంలో మనకున్న దాంట్లో వచ్చిన దాంతో కుదిరితే లలితా సహస్రనామంతో ప్రధానంగా అమ్మవారి పూజ చేయడం ద్వారా మనకు కావాల్సిన ఫలితాన్ని తప్పకుండా పొందవచ్చు. ఎందుకంటే లలితా సహస్రనామంలో లేని దేవత అంటూ లేరు. సర్వదేవతల యొక్కటువంటి సమూహం లలితా సహస్రనామంలో ఉన్నట్టు. దానివలన లలితా సహస్రనామంతో శ్రావణ మాసంలో పూజ చేసి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శుభం భవతు.